ఈరోజు 3 భాగములు చదవగా మనం విన్నాం. ఈ వాక్య భాగంలో మనందరికీ తెలిసినటువంటి భాగం ఆదికాండము 26వ అధ్యాయం. ఈ 26వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడవు. క్రీస్తునందు ప్రియులరా, అబ్రహాము దినాలలో గెరారు అనే ప్రాంతంలో ఉండినప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆ కరువు వచ్చిన సందర్భంలో ఈసాకు కూడా గెరారు అనే ప్రాంతంలో జీవనం చేస్తూ ఉన్నాడు. ఈ గెరారు అనే ప్రాంతమునకు అర్థము మకాము అని అర్థము, లేక నీటి కుండలు అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కానాను సరిహద్దులలో ఉన్నటువంటి ఒక ఊరు. ఈ ప్రాంతంలో అబ్రహాము నివాసం చేశాడు, ఈసాకు కూడా నివాసము చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈసాకు పరాయ ప్రాంతంలో బ్రతుకుతూ ఉన్నాడు. ఈ గెరారు అనే ప్రాంతము దేవుని ఎరగని ప్రాంతము. ఈ గెరారు అనే ప్రాంతము దేవుని భయము లేని ప్రాంతము. ఈ గెరారు అనే ప్రాంతము దేవుని భక్తి లేని ప్రాంతము. ఈ గెరారు అనే ప్రాంతము ఎటువంటిదంటే, ప్రియులరా, సరైనటువంటి ప్రవర్తనతో నడిచిన వారు కారు. వీరు అల్లరి చిల్లరిగా మాట్లాడినవారు, అల్లరి చిల్లరిగా నడవడానికి ఇష్టపడినవారు. వీరి మనసులు ఎటువంటివంటే భయంకరమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు గెరారులో ఉన్న ప్రజలు. వారి మధ్యలో ఈసాకు గారు బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి ఎదుగుదలను, వారి ఆశీర్వాదములను, వారి యొక్క దీవెనలను చూచి గెరారు అనే ప్రాంతపు వారు వారవలేకపోయారు, తట్టుకోలేకపోయారు, భరించలేకపోయారు. వీడు ఎక్కడి నుండో వచ్చాడు, మన మధ్య పరదేశిగా ఉన్నాడు, వీడు మనకే తలగా మారిపోయాడే అని ఆలోచనలు గెరారు ప్రాంతపు వాసులకు ఆలోచనలు పడ్డారు. ఈసాకు యొక్క అభివృద్ధి, ఈసాకు యొక్క అసమాధానకరమైన జీవితం, ఈసాకు యొక్క పరిశుద్ధమైన జీవితం, ఈసాకు యొక్క నమ్మకమైన జీవితం వీరికి వంట పట్టటం లేదు. వీడేంటి ఇట్లాగా ఉన్నతమైన వాడుగా మార్చబడుతున్నాడు? మన నీళ్ళు, మన భూమి, మన ప్రాంతము, మన దేశము, మన ఊరు, మనమేంటి దిక్కుమాలిన వాళ్ళగైపోతున్నాం అని వార్వలేనితనం ఈసాకు గారి ఎడల
వారికి ఏర్పడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈసాకు విత్తనము వేయగా ఆ కరువు కాలములో, ఆ కాటకాల కాలములో, ఆ వర్షము లేని ఆ దినాలలో ఈసాకు ప్రార్థన చేసి విత్తనము వేయగా నూరంతుల ఫలము వచ్చింది. ఆ ప్రాంతపు వారు కూడా దున్నారు, విత్తనాలు వేశారు, కానీ వారికి పంట రాలేదు. ఈ దృశ్యము చూచినటువంటి వారు, ఈ ఆశీర్వాదమును చూచిన వారు ఈసాకు ఎడల అసూయ పెట్టుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈసాకు నూరంతుల ఫలము పొంది అతడు ఏ విధంగా ఉంటున్నాడంటే ఆ ప్రాంతంలో క్రమముగా అభివృద్ధి చెందుతున్నాడు. మీరు చదివితే మాట గొప్ప చక్కగా ఉంటుంది. 12వ వచనం చూడండి. ఈసాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వాదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయును. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుని బిడ్డలారా, ఈసాకు క్రమముగా అభివృద్ధి చెందుతున్నాడు. ఈసాకు దేవుని వలన ఆశీర్వాదాలు పొందుతున్నాడు. ఆస్తి వచ్చేదానికన్నా, నివాసము చేసే మొదటి కన్నా ఇప్పుడు అతడు నూరంతులుగా దీవించబడతా ఉన్నాడు. అది చూచిన ప్రజలు అసూయ పడుతూ ఉన్నాడు. వీడు ఎక్కడి నుండో వచ్చాడో, ఇక్కడ మనకు తలగా మారిపోయాడు. ఇక్కడ మనకు ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడైపోయాడు అని చెప్పి అసూయపడి అబ్రహాము తవ్వించిన బావులను ఈసాకు తవ్విస్తే ఈ ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? గెరారు ప్రాంతపు వారు తవ్వించిన బావులను మరలా ఇసుకేసి కప్పేశారు. అంటే అసూయ ఎంత ప్రమాదకరమైనదో, ఏడిస్ కన్నా భయంకరమైనది అసూయ గుణం. క్యాన్సర్ కన్నా భయంకరమైనది మత్సరం. అది ఉంటే, ఎవరిలో ఆ గుణం ఉంటే వారిని చెదపురుగు పట్టినట్లు తినివేస్తుంది. వారు ఎదగలేరు, వారు సంతోషంగా బ్రతకలేరు, వారు నెమ్మదిగా నిద్ర ఉండదు. ఎన్ని ఉన్నా అనుభవించలేని స్థితిలో ఉండవలసిందే. ఎప్పుడు తెలుసా? అసూయ, మత్సరం. ఈ ఫిలిష్తీయులు గెరారు ప్రాంతపు వారు ఈసాకు అభివృద్ధిని చూచి తాను తవ్వించిన బావులను కప్పిపెడతా ఉన్నారు. మాకు లేని బలము, మాకు లేని ఆస్తి, మాకు లేని అంతస్తు ఇతడికెందుకు ఈర్ష్యపడి కప్పేస్తూ ఉన్నారు. పిల్లరా, ఈసాకు ఆ ప్రాంతంలో అమర్యాదగా నడిచాడా? ఈసాకు ఆ ప్రాంతపులో ఉన్నప్పుడు ప్రజలకు అన్యదా పనులు చేయించాడా? లేదు. ఈసాకు ఆ ప్రాంతపు వాసుల యొక్క జీవితాలతో ఆడుకున్నాడా? లేదు. పరిశుద్ధమైన బ్రతుకు బ్రతికాడు. తన దేవుడు ఎవరో చూపించగలిగాడు. తన స్థితి ఏ విధముగా ఉన్నదో బయలుపరిచాడు. అయితే ఆ దినాలకి నేటి దినాలకు కూడా ఎలా ఉన్నాయంటే, మంచిగా ఉన్న వాళ్ళని మంచిగా బ్రతకనివ్వరు. మంచిగా బతికిన వాళ్ళు చూస్తే వారవలేరు. సుఖంగా బ్రతికితే తట్టుకోలేరు. ఆ రోజుల్లో ప్రజలు అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో ప్రజలు
అలాగే ఉన్నారు. వాళ్ళు నడిచినట్లు నడిస్తే నిన్ను మంచోళ్ళు అంటారు. ఆళ్ళు చెప్పినట్లు నడవకపోతే నువ్వు చెడ్డోడు అంటారు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఏమన్నారంటే బాధ పెట్టి అబ్రహాము తవ్వించిన బావులు ఈసాకు మరలా తవ్విస్తే అసూయ పడిపోయి మీరు 19వ వచనం, 18వ వచనం, 23వ వచనం వరకు చదివితే ఆ కప్పీసిన బావులను ఈసాకు తవ్వించాడు. మా తండ్రి తవ్వించిన బావులు ఇవి. మా తండ్రి ఈ ప్రాంతపు వారికి త్రాగడానికి పొలానికి నీరు అందిస్తే ఆ నీరు మాకు అవసరం లేదని వాళ్ళు కప్పి పెట్టేశారు. మరలా ఈసాకు తవ్వించితే వాళ్ళు కూడా ఈసాకు తవ్వించిన బావులను ఏం చేస్తారు తెలుసా? కప్పి పెడతా ఉన్నారు. కప్పి పెట్టడమే కాదు, ఏమన్నారు తెలుసా? నువ్వు మా ప్రాంతంలో మాకంటే బలవంతుడుగా ఉన్నావు కాబట్టి మా ఊరు వదిలేసి వెళ్ళిపో. చూడండి ఎంతటికి తెగించారు. అసూయ ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? కుళ్ళు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? అందుకే కుళ్ళు ఎముకలకు జబ్బు చేస్తుందట. సొలొమోను మహారాజు అన్నాడు, కుళ్ళు ఎముకలకు జబ్బు చేస్తుంది. ప్రియులారా, ఎదుటి వ్యక్తి బాగున్నప్పుడు, ఎదుటి వ్యక్తి సంతోషముగా ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి నెమ్మదిగా ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి సుఖముగా ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి కుటుంబముతో మరీ మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆనందించాలి, ఆ వ్యక్తి వలె ఉండాలని కోరుకోవాలి తప్ప ఆ వ్యక్తి అలాగున్నాడు వీడు ఇలా ఉండకూడదు నాశనం చేద్దామంటే మనమే నాశనం అయిపోతాం. ఆ వ్యక్తి ఎప్పుడూ నాశనం అవడు. ఎందుకంటే గరికి తిన్న గాడిద చచ్చిపోద్దు కానీ గరికి ఎప్పుడు చావదంటారు పెద్దలు. నిజమంటారా అబద్ధం అంటారా? హల్లెలూయా! ఎక్కువ ఒకరి గురించి మనం ఎక్కువగా ఆలోచించామనుకో జబ్బు వచ్చేది, యాతన వచ్చేది, తిన్నిది వంట పట్టదు. ఎదుటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచించొద్దు, నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించు. ఎదుటోళ్ళ గురించి ఆలోచించావనుకో నీకే నష్టం. బీపీ అయిన వచ్చేది, షుగర్ అయిన వచ్చేది. ఏమొచ్చేది? ఏమవుతుంది? బీపీ అయిన వస్తుంది, షుగర్ అయినా వస్తుంది. ఎదుటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం మంచిది కాదు. నీ గురించి నువ్వు ఆలోచించు. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఎదుటోళ్ళు మంచి చీర కట్టుకునే తప్పే, చినిగిపోయిన చీర కట్టినా తప్పే, సూట్ వేసినా తప్పే, సూట్ వేయకపోయినా తప్పే, నిద్రపోయినా తప్పే, తిరిగినా తప్పే. పిల్లరా, మనుషులు అటువంటి వాళ్ళు. మనుషులు ఎటువంటి వాళ్ళంటే పిల్లరా వారవలేని తనముతో ఉండినటువంటి వారు. అది క్రైస్తవులలో ఉండనే ఉండకూడదు. నీవు వేరు చేయబడ్డావు, నువ్వు ప్రత్యేకమబడ్డావు, సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వచ్చావు. మళ్ళా పనికి మాలిన మనసు ఏంటి? మళ్ళా కక్కుర్తి మనసు ఏంటి? మళ్ళా పందుకున్న గుణం ఏంటి మనకి? అది ఉండనే ఉండకూడదు. నువ్వెవరి దగ్గరికి వచ్చావు? స్వార్థము లేని దేవుని దగ్గరికి వచ్చావు, మత్సరము లేని దేవుని దగ్గరికి వచ్చావు, కుళ్ళు లేని దేవుని దగ్గరికి వచ్చావు. మళ్ళా అక్కడికి వచ్చి మళ్ళా అదే తంతు అయితే ఇంకేందుకు నీ బతుకు? అది కాదండి దేవుని బిడ్డ, క్రైస్తవులకు అది తగదు. వీళ్ళేమన్నారంటే నువ్వు మాకంటే నువ్వు బలవంతుడిగా ఉన్నావు, ఈ ప్రాంతము విడిచి వెళ్ళిపో. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా? అసలోడు చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? అసలోడు చెప్పాలి. నడిపించినోడు, పిలిచినోడు, ఉంచినోడు చెప్పితేనే వెళ్ళిపోతాడు. పిల్లరా, ఈసాకు ఏం చేశాడంటే వాళ్ళ అల్లర్లలో గొడవలు ఆడలా, వారు తిడుతున్నప్పుడు మరలా తిట్టలా,
వారి బావులు మూయించినప్పుడు అలాగ చూశాడు. దేవునికి అప్పు చెప్పాడు, అయ్యా వీళ్ళ మనసులో చూడండి అయ్యా, వీళ్ళ మనసులో మార్చండి అయ్యా, వీళ్ళ మనసులో ప్రేమ పొంగి పొర్లించండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. పిల్లరా మీరు గమనిస్తే, ఏ నోరైతే వెలుపు పలికిందో అదే నోటుతో ఏమన్నారు తెలుసా? ఒకసారి చదవండి, ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిము గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుంటామని. ఇప్పుడు నీవు ఏ రాజు అయితే భయపెట్టాడో, ఏ రాజు అయితే ఆ యొక్క ప్రాంతపు మనుషులు అన్నారో, ఆ ప్రాంతపు వాసులే ఈసాకు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము మీ కీడు చేసినా నువ్వు మా కీడు చేయలేదు అయ్యా, మీకు ఎన్నో మాటలు మేము పలికాం, నువ్వు సమాధానంగా ఉన్నావు అయ్యా, నీ నుంచి నేను ఏం నేర్చుకున్నావు తెలుసా? నువ్వు దేవుని వలన ఆశీర్వదింపబడ్డావని మేము తెలుసుకున్నాం. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నీ ఉంటే మాకు ఆశీర్వాదం, నువ్వు వెళ్ళిపోయావు అనుకో మాకు ఆశీర్వాదాలు ఉండవు అని చెప్పి, ఏ నోరైతే వెళ్ళిపోమందో అదే నోటి ద్వారా దేవుడు ఉండమని చెప్పాడు. దేవుని నమ్మిన బిడ్డ, దేవుని వెంబడించిన బిడ్డలు, దేవుని సేవించిన బిడ్డలు కష్టాలు రాక తప్పవు, సమస్యలు రాక తప్పవు, నిందలు రాక తప్పవు, అవమానాలు రాక తప్పవు, అపనిందలు రాక తప్పవు, సమస్యలు ఇబ్బందులు రాక తప్పవు. వాటన్నిటి నుండి దేవుడు జయమునిస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను పిలిచాడు ఆయన, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయన నిన్ను దీవించడానికి పిలిచాడు, అనేకుల ఎదుట నిన్ను తలగా ఉంచడానికి పిలిచాడు, అనేకుల ఎదుట నిన్ను పైవాడిగా ఉంచడానికి పిలిచాడు, క్రిందవాడిగా ఉంచడానికి. ఈరోజు అనేకులు యేసు ప్రభు వారు విదేశీయుల దేవుడు అంటున్నారు. విమానం కనుగొన్నది ఎవరు? షిప్పును కనుగొన్నది ఎవరు? సైకిల్ కనుగొన్నది ఎవరు? వాచీని కనుగొన్నది ఎవరు? టీవీని కనుగొన్నది ఎవరు? ఫ్యాన్ను కనుగొన్నది ఎవరు? ఒక క్రైస్తవుడు. క్రైస్తవుడు తయారు చేసిన వస్తువులు వాడచ్చు, కానీ యేసుక్రీస్తు విదేశీయుల దేవుడు. ఎంత మూర్ఖపు ప్రజలు ఉన్నారో చూడండి, ఎంత ముష్కరపు ప్రజల ఆలోచనతో పాండిత్యము కలిగిన వారు కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను అందరికన్నా దీవెనకరమైన వ్యక్తిగా ఉంచడానికి పిలిచాడు. ఈసాకు దేవుని వలన ఆశీర్వాదింపబడినవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అందుకే అంటాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదివితే ఒక చక్కటి మాట సొలొమోను మహారాజు తెలియజేస్తారు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తారు. నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన చక్కగా ఉండినప్పుడు, ఆ అంజుజనుల మధ్య, ఆ పరజనుల మధ్య, ఆ పరదేశుల మధ్య నీ ప్రవర్తన మంచిగా ఉంటే, నీకు శత్రువులుగా ఉన్నవారు ఏం చేస్తాడు? దేవుడు మిత్రులుగా చేస్తాడు. నేను ఎవరైతే తిట్టారో వాళ్ళు నీ దగ్గరికి పంపిస్తాడు. నిన్ను ఎవరైతే దూషిస్తారో నీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాడు. అయితే నువ్వు మంచిగా నడవాలి, నువ్వు మంచిగా బ్రతకాలి, నువ్వు మంచిగా జీవించాలి. మంచిగా జీవించకపోతే శత్రువులుగానే చూస్తారు. ఈసాకు మంచిగా బ్రతికాడు కనుక
ఈసాకుకు దేవుడు ఏం చేశాడంటే శత్రువులను మిత్రులుగా చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడు ఈసాకు. మనము కూడా దేవుని వలన ఆశీర్వాదము పొందిన పిల్లలము. మనం ఎవరము చెప్పండి? ఏంటో యెహోవా వలన ఆశీర్వాదములు పొందినవారు. అందుకే 115వ సంకీర్తన 15వ చరణములు అంటాడు, యెహోవా చేత మీరు ఆశీర్వాదము పొందినవారు. మనము దేవుని చేత ఆశీర్వాదము పొందినవారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వాదము పొందినవారు ఎక్కడుండాలి? దేవుని చేత దీవెనలు పొందినవారు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి బిడ్డ? ఎక్కడుండాలి తెలుసా? దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు లోపల ఉండాలి, దేవుని మందిరములోనూ ఉండాలి, బయట ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? బయట ఉండకూడదు. ఆదికాండము 24వ అధ్యాయము ప్రియులారా 31వ వచనములో చూస్తే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా లోపలికి. కొంతమంది లోపలికి వచ్చే బదులు బయట ఉంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. ఎలాగుంటుంది? కంఫర్ట్. మాట్లాడుకోవచ్చు, అడతల తిప్పొచ్చు, ఇడతల తప్పొచ్చు. లోపల ఉంటే కట్టేసినట్టుగా ఉంటుంది. ఇటు చూడకూడదు, అటు చూడకూడదు. పాస్టర్ గారు చూస్తారు కనుక ఇటు చూడకూడదు, అటు చూడకూడదు. మరి లోపల ఉంటే కంఫర్ట్గా ఉంటుందా? ఉండదు. బయటికి ఉండడానికి ఇష్టపడతారు. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు బయట ఉండకూడదు, దేవుని మందిరపు లోపల ఉండాలి. బయట ఉంటే సింహము బయట ఉంటుంది. బయట ఉన్న సింహము బయట ఉన్న వాళ్ళని మింగడానికి చూస్తారు. బయట ఉంటే అల్లరుంటుంది, బయటకుంటే శబ్దములు వినబడతాయి, బయట ఉంటే ఏకాగ్రత ఉండదు, బయట ఉంటే విశ్వాసము కదులుతుంది, బయట ఉంటే భక్తిగా ఉండలేము, బయట ఉంటే కాపరి చెప్పింది సరిగా వినలేము, అర్థం చేసుకోలేము. ఆ దుష్టుడు బయట ఉన్న వాళ్ళని ఎత్తుకుని పోతాడు. దేవుని బిడ్డ, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు లోపల ఉండాలి. మీరు గమనించారా? లోపల ఉన్నవాడు బయట ఉండడానికి ఇష్టపడ్డాడు. తండ్రి దగ్గర ఉండకుండా బయట ఉండడానికి ఇష్టపడ్డాడు. చివరికి ఎక్కడికి వచ్చాడు అంటే పందులు పుట్టి తిన దగ్గరికి వచ్చాడు. లోపల ఉన్నవాడు శ్మశానములో తిరుగుతున్నాడు. తను రాయి పట్టుకొని కొట్టుకొని పిచ్చి కేకలేస్తున్నాడు. బయట ఉన్నవాడు శ్మశానము వాకిట్లో బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. చూసారా? బయట ఉంటే ఎంత ప్రమాదము. బయట ఉన్నవాడు మందిరము అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అడుక్కుంటున్నాడు. అంటే బ్రతుకు బయట ఉన్నాడు. బ్రతుకు ఎలాగుంటుంది? అడుక్కున్న బ్రతుకు. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరపు లోపల ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరపు లోపల ఉన్నప్పుడు ఏమనుభవిస్తారో తెలుసా? దేవుని సన్నిధి అనుభవిస్తారు. బయట ఉంటే దేవుని సన్నిధి అనుభవించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎవడో మధ్యలో వస్తాడు, అక్కడ నలిగిపోదా? మందిరపు లోపల ఉండకపోతే ఒకప్పుడు బయట ఉంటావు, అక్కడ పండ్లు కొరకడము ఏడిపి ఉంటుంది. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఎలాగుంటారంటే దేవుని మందిరపు లోపల ఉంటారు. దేవుని మందిరపు లోపల ఉన్నవారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. 23వ సంకీర్తన 6వ చరణం చూడండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము. ఎక్కడ చిరకాలము? దేవుని మందిరములో పిల్లరా సన్నిధి ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండాలి.
నువ్వు బయట ఉంటే దేవుని సన్నిధి ఉండదు. ఆదివారమున ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నావంటే దేవుని సన్నిధి అనుభవించటానికి వస్తున్నావు. దేవుని సన్నిధి ఎక్కడుంటుంది? దేవుని మందిరపు లోపల ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యము వినబడుతుంది, దేవుడు మాట్లాడుతాడు, మన లోపల రహస్య బ్రతుకులను బయలుపరుస్తాడు. దేవుని సన్నిధి నీకు నాకు అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, దేవుని చేత ఆశీర్వాదము పొందినటువంటి వారు ఎలాగుంటారంటే ఆశీర్వాదకరంగా అందరి దృష్టిలో ఉంటారు. వారు మార్గదర్శకులుగా, ఆదర్శవంతులుగా ఉంటారు, ఒక ప్రత్యేకమైన వారుగా ఉంటారు. అయితే వారు ఎలాగుంటారంటే, ఎక్కడ ఉంటారంటే దేవుని మందిరములోనే ఉంటారు, దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ చుట్టూ దేవుని సన్నిధి వస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు చల్లగా ఒక గాలి ఎప్పుడైనా అనుభవించావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక చల్లని గాలి నిన్ను ఆవరించింది ఎప్పుడైనా? అనుభవం ఎక్కడుంది? అంత శక్తి ఎక్కడుంది? అంత పరిశుద్ధత మనకు ఎక్కడుంది? ఎప్పుడైనా అనుభవించావా? ఆ సన్నిధి అనుభవిస్తే నీ ఉచ్చారణ మారుతుంది, నీ ముఖ వచ్చస్సు మారుతుంది, నీ బాడంతా కూడా ఫైర్ అవుతుంది, మండుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించాలి. నువ్వు దేవుని పరిశుద్ధముగా దేవుని సన్నిధికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో ఆవరించడానికి ఇష్టపడతాడు. కాబట్టి లోపల ఉన్నవాడికి దేవుని సన్నిధి ఆవరిస్తుంది. ప్రియమైన దేవుని సన్నిధి ఎప్పుడైతే ఆవరించిందో పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉంటుంది. దేవుని సన్నిధి పరిశుద్ధ సహవాసము కలిగిస్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని సన్నిధి కలిగినటువంటి, దేవుని చేత ఆశ్రదింపబడిన వారు దేవుని సన్నిధిలో మరి పిల్లల సహవాసము పరిశుద్ధులతో కలుగుతుంది. మనమందరము పరిశుద్ధులం. దేనికొచ్చావు? దేవునితో సహవాసం చేయడానికి వచ్చు, పరిశుద్ధులతో సహవాసం చేయడానికి వచ్చు. ఆ పరిశుద్ధుల సహవాసము నిన్నెక్కడికి నడిపిస్తుందంటే ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది, దైవ చింతనలోనికి నడిపిస్తుంది, పరిశుద్ధ మార్గంలోనికి నడిపిస్తుంది, పరిశుద్ధమైన భక్తిలోనికి నడిపిస్తుంది, నీలో ఉన్న లోపాలన్నీ బయట తీసి పారవేయడానికి నడిపిస్తుంది. పరిశుద్ధుల సహవాసము దేవుని మందిరములో కలుగుతుంది. యేసు రక్తములో కడగబడిన మనమందరము పరిశుద్ధులము. కాబట్టి పరిశుద్ధులు ఏం కలుగుతుంది? పరిశుద్ధులతో ఉంటే ఏం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుతుంది, సహవాసం కలుగుతుంది. ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా పాటలు పాడాలి, సువార్త ఎలా చేయాలి, ఎదుటి వ్యక్తి కొరకు ఎలా ప్రార్థన చేయాలి, వాక్యం ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఆ నేర్చుకున్న వాక్యము ఇతరులకి ఎట్లా చెప్పాలి, ఎట్లా డెలివరీ చేయాలి అనేది సహవాసము నేర్పుతుంది. ఏదో వచ్చాను, ఏదో కూర్చున్నాను, ఏదో అమ్మ సుమ్మ అయిపోయింది, అమ్మయ్య 12:30 అయిపోయింది వదిలేశారు వెళ్ళిపోలా అనే మనసుతో మందిరానికి రాకూడదు. వచ్చే వారం మందిరము యొక్క శ్రేష్టత గురించి చెప్తాను. మందిరములు ఎలా ఉండాలో, మందిరములో ఏమి దొరుకుతుందో, మందిరములో ఎటువంటి ఖనిజాలు దొరుకుతాయో వచ్చే వారం చెప్తాను. ప్రియులారా, పరిశుద్ధ మందిరములో సహవాసం దొరుకుతుంది. దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు దేవుని మందిరపు లోపల ఉంటాడు. దేవుని మందిరపు లోపల ఉన్నవాడు పరిశుద్ధ సన్నిధి కలుగుతుంది. పరిశుద్ధ కలిగిన సన్నిధి కలిగినటువంటి పరిశుద్ధుడు దేవుని చేత దీవించబడిన వాడు పరిశుద్ధులతో సహవాసము కలుగుతుంది. తిట్టినోళ్ళతో నువ్వు కూర్చున్నావు అనుకో, ఏం కలుగుతుంది? ఏంటో
తిట్టేవారి గుణం ఉందనుకో, ఏం కలుగుతుంది? ఆ? అంటురోగమేనా? అంటురోగమేనా కాదా? అంటురోగమేనా? అబద్ధాలతో నడిస్తే, అబద్ధాలు ఆడేవాళ్ళతో నడిస్తే ఏం కలుగుతుంది? ఆ? అబద్ధం. అబద్ధాలతో నడిచిన వారికి ఏమంటుంది? ఆ? అబద్ధాలతో ఉంటే అబద్ధాలే వస్తాయి. నీ జీవితం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో ఉండాలి. పరిశుద్ధులు పరిశుద్ధ సహవాసంతో నడుస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు పరిశుద్ధులతో ఉంటే నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మాటలు చెప్తావు. సువార్త, పిన్ని ఇదా ఫ్రిడ్జ్ మొన్నే కొన్నానని చెప్పరు. పిన్ని ఇదిగో 2 తులాల బంగారం మొన్నే కొన్నాను, బాగుందని చెప్పరు. ఏం చెప్తారు తెలుసా? పిన్ని నేను ఇలా ఉన్నానంటే నా యేసయ్య వలన అని చెప్తారు. నా యేసయ్య వలన బ్రతుకు బాగుపడిందని చెప్తారు. నా యేసయ్య వలన నేను సుఖంగా ఉన్నానని చెప్తారు. పిన్ని నువ్వు కూడా నా యేసయ్యని టేస్ట్ చేస్తే ఆ మధురం ఏంటో నీకు తెలుస్తుందని చెప్తామా? మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తామా చెప్పమా? దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు పరిశుద్ధుల సహవాసములో పెరుగుతాడు. ఇంకా చూసుకున్నట్లయితే పరిశుద్ధ సహవాసములో దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఏముంటుందంటే ప్రార్థన గుంపులో నువ్వు ఉంటావు. ఏముంటుంది? ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన గుంపు ఉంటుంది. దేవుని మందిరము లోపల దేవుని సన్నిధి దొరుకుతుంది, దేవుని సహవాసం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, ప్రార్థన గుంపు దొరుకుతుంది. ఆ ప్రార్థన గుంపు ఎటువంటి తెలుసా? శక్తితో నింపబడిన గుంపు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనము చూస్తే వారు ప్రార్థన చేస్తుండగా లోపల వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారు ఏమయ్యారు తెలుసా? శక్తి పొందుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని పొందారు. లోపల ప్రార్థన గుంపులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు. దేవుని మందిరములో ప్రార్థన గుంపు ఉంది. మార్కు ఇంటిలో ఒక చిన్న నలుగురు ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే పేతురు గారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్న పేతురు కొరకు యెరూషలేములో మార్కు ఇంటిలో మరియా, అంటే మార్కు తల్లి అయిన మరియా ఒక నలుగురిని పెట్టుకొని ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆ ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించింది. ఆ ప్రార్థన దేవుని దృష్టిని క్రిందకు మళ్లించింది. ఆ ప్రార్థన దేవదూతను పేతురు చెరసాలకు పంపించింది. ఆ ప్రార్థన చెరసాల్లో ఉన్న పేతురును సంకెళ్ళు తెంపి ఎవరింటిలో ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటి దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ప్రార్థన అంటే అలవాటపు కాదు. ప్రార్థన అంటే 2 మొక్కలు చేసేయడం కాదు. శక్తితో నింపబడినటువంటి జీవితం కలిగి ఉండాలి. నీ ప్రార్థన ఎదుటి వ్యక్తికి కార్యాలు జరగాలి. నీ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదం తీసుకురావాలి. నీ ప్రార్థన నీ కుటుంబానికి సమాధానం తీసుకురావాలి. నీ ప్రార్థన నీలో ఉన్న లేమిని తొలగించి కలిమిలోనికి తీసుకుని రావాలి. నీవు చేసే ప్రార్థన నీ అడుగులు పరిశుద్ధంగా పడేటట్టు చేయాలి. అటువంటి ప్రార్థనలో అనుభవం కలిగి మనం బ్రతకాలి. ఇటువంటి సంఘమా, ప్రార్థన గుంపు మనం కలిగి ఉంటే మన ప్రార్థన అనేకులకు దీవెనకరంగా మారుస్తుంది. కాబట్టి ప్రియులరా, మరి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు దేవుని మందిరపులో లోపల ఉంటారు. బయట ఉండడానికి, బయట ఉంటే సింహం వచ్చి మింగేస్తుంది. వాక్యము అర్థం చేసుకోవడం, అవగాహన కలిగి ఉండడం రాదు. ఎందుకంటే మన నిగ్రహ శక్తి
కోల్పోతాం. కాబట్టి నిగ్రహశక్తి ఉండాలి అంటే మందిరము లోపల ఉండాలి. రెండవది, మందిరము లోపల ఉంటే ఏముంటుంది? దైవ సన్నిధి ఉంటుంది. దైవ సన్నిధి దొరుకుతుంది. ఎప్పుడైతే దైవ సన్నిధి దొరికిందో పరిశుద్ధుల సహవాసము దొరుకుతుంది. పరిశుద్ధ సహవాసములు ఎప్పుడైతే దొరుకుతుందో వారు ప్రార్థన అనేటువంటి గుంపు ఏర్పడుతుంది. హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. మన మామూలు మనుషులము కాదు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. అయితే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఎలాగుంటారు చెప్పాలి? ఎలాగుంటారు? ఆశీర్వాదాల కారణం ఏంటి? భక్తితో ఉంటారు. రెండవది, దేవుని మాటలు శ్రద్ధగా వింటారు. మూడవది, శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. నాలుగవది, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. ఆశీర్వాదానికి కారణం ఏంటంటే వారు దేవుని వలన దీవింపబడిన వారు. దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఎక్కడుంటారో, ఎలా ఆశీర్వాదాలు ఉంటాయో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. కాబట్టి దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివని గ్రహించి తెలుసుకొని ఆయన చెప్పునట్లు నువ్వు నడుచుకోవడానికి సిద్ధపడాలని దేవుని పేరట ఆనబెడుతూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక.